ఈవినింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం మీట్ అవటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన సెకండ్ డే స్పీచ్ మ్యారథాన్లో మనందరం అటెండ్ అయ్యి మనం పార్టిసిపేట్ చేసి ముందుకు వెళ్ళటానికి చాలా బాగా సపోర్ట్ అయ్యే ప్లాట్ఫామ్ అన్నమాట. సో మనం ఏదైతే నేర్చుకున్నామో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అలాగే గంపా నాగేశ్వరరావు గారికి ఆ, చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆయన ద్వారానే మనకి ఇదంతా ఫామ్ అవటం జరిగింది. అలాగే మనకి ప్రదీప్ గారు వచ్చేసి మనకి మెంటర్ గా ఉండటం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఆ, సో ఆయన నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటూనే వచ్చాము. సో నా పేరు దుర్గా కుమారి. నేను వెల్నెస్ కోచ్ని. ఆ, సో ఇక్కడ ఇంకా ముందుకి రాణించాలంటే ఎలాగా అనేది ఇక్కడ నేర్చుకోవడానికి నేను కూడా ట్రైనర్గా ఉండి పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఉండటం జరిగింది. థ్యాంక్ యూ ప్రదీప్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఇవాళ వచ్చేసి మనకి టాపిక్ ఏంటి అని అంటే స్లైడ్స్ షేర్ చేస్తాను. సో కనిపిస్తుందా? సో వెల్కమ్ టు TTT WS 222 బ్యాచ్ కి స్పీచ్ మ్యారథాన్. సో వెల్కమ్ ఆల్. ఎస్, అందరూ కూడా ఒక నోట్స్ తీసుకోండి. అలాగే మీరు మ్యూట్స్ చేసుకొని కూర్చోండి. అలాగే వీడియో రికార్డింగ్ ఆల్రెడీ చేస్తున్నారు. ఓ, ఆ, మనకి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అవి రాసుకోండి. సో అటు ఇటు మూవ్ చేయకుండా చక్కగా ప్రెజెంటేషన్ అయ్యేదాకా కంప్లీట్గా ఉండండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి హ్యూమన్ రిలేషన్స్. సారీ సార్, ఒక్క నిమిషం. అది ఏటో మూవ్ అయిపోయింది. ఎస్, టుడే టాపిక్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్. సో మన మధ్య జరిగే మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేది మనం ఈ టాపిక్ ద్వారా తెలుసుకుందాము. సో ఇదంతా కూడా మన రియల్ లైఫ్లో జరిగే ఒక మూవీ అండి. ఇది ఒక మూవీ. సో ఇది 100 ఏళ్ల మూవీ అన్నమాట. 100 ఏళ్ళు సాగే మూవీ. సో మన రియల్ లైఫ్ లో జరిగే మూవీస్ ని వదిలిపెట్టేసి మనం ఇంకా బయట మూవీస్ లో నుంచి ఇంకా ఏదో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆరాట పడుతూ ఉంటాం. సో మనం మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక కూర్చుంటే అసలు అసలైన కథ ఏంటి అనేది అక్కడి నుంచి తెలుస్తుంది మనకి. అసలైన కథ ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది. సో వాళ్ళంతా కూడాను ఆల్రెడీ ఈ రిలేషన్స్, ఈ హ్యూమన్ రిలేషన్స్ లో, మానవ సంబంధాల్లో ఆరితేరిపోయి ఉంటారు. అవునా కదా? సో మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక కరెక్ట్ గా ఆ పాఠాలు ఏంటి అనేది మనకి క్లియర్ కట్ గా చెప్పడం జరిగిద్ది, నేర్పించడం జరిగిద్ది. అవునా? సో మన హ్యూమన్ రిలేషన్స్ అనేది ఒక పెద్ద మూవీ చెప్పాలంటే. సో ఎలా ఏమేమి ఉంటాయి దీంట్లో? సో చిన్నతనం నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనం పుట్టిన కాడి నుంచి, పుట్టినప్పటి నుంచి చూస్తే ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది? చైల్డ్ ఏజ్ కదా. సో సెకండ్ ఏముంటుంది? స్కూల్ ఏజ్. అవునా? స్కూల్ ఏజ్ అనగానే మనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో థర్డ్ వన్ వచ్చేసి ఏముంటుంది? టీనేజ్. సో ఇంకా ఈ టీనేజ్ లో ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మామూలుగా ఉండదు, రాకింగ్ అన్నట్టు ఉంటుంది.
తర్వాత కాలేజ్. అసలు ఇది ఒక సెకండ్ స్టెప్. కాలేజ్ డేస్ లో ఇంకొక బెటర్ స్టెప్ అన్నమాట. ఇంకా బాగా రాక్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే కాలేజ్. అక్కడ ఆటలు పాటలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ సో ఇంట్లో అబద్ధాలు ఆడి మూవీస్కి వెళ్ళటాలు, ఫ్రెండ్స్ తో షికార్లు, అలాగే ఊర్లు వెళ్ళిపోవటాలు, ఇట్లాంటివన్నీ చాలా జరుగుతాయి. అట్లాగే ఆ తర్వాత ఏంటిదంటే మ్యారేజ్. అవునా? ఆ మ్యారేజ్ తర్వాత అంతా కూడాను డ్యామేజ్. అవునా? ఎంతమంది అవునంటారు? సో అక్కడ అక్కడి నుంచి అసలైన కథ మొదలవుతుంది. ఇంకా తర్వాత ఏముంటుంది అని అంటే ఓల్డ్ ఏజ్. అంతా ఇప్పుడే కథ అంతా కూడా ఈ ఓల్డ్ ఏజ్ లోనే స్టార్ట్ అవుతూ ఉంటది. అవునా? అదంతానే మనకి ఆ, ఒక పాఠం లాగా మనం నేర్చుకోవచ్చు. ఇదంతా ఓల్డ్ ఏజ్ దాకా కంప్లీట్ అయ్యేదాకా ఇదంతా ఒక 100 ఏళ్ల చరిత్రే కదా, జీవితమే కదా. ఈ 100 ఏళ్ల జీవితం గురించి అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దాంట్లో ఏమేమి ఉంటాయి అని అంటే మనకి ఈ మానవ సంబంధాల్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆ ఎన్నో సంతోషాలు మూట కట్టుకొని ఉంటాయి. అవునా? అలాగే బంధాలు కష్టకాలంలో ఉన్నా కూడా ఆ బంధాలని మనం ఎలా ఎదిరీది ముందుకు వెళ్ళగలగము అనేది కూడా మనం చూడొచ్చు. ఇందులో స్నేహితులు ఉంటారు. సో వీళ్ళంతా క్యారెక్టర్స్. సో ఈ మానవ సంబంధాలన్నీ కూడా క్యారెక్టర్స్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో మునిగిపోయి ఉంటాం. అవునా? సో స్నేహితులు అలాగే మనం ప్రేమించిన వాళ్ళమనో ఒక రొమాంటిక్ గానో ఆ, సో ఇలాగా ప్రేమను పంచుకోవటం ఇలా జరుగుతూ ఉంటది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కరికి షేరింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు అవసరం. సో అట్లాంటి సంబంధాలతోనే మన మూవీ అనేది ముందుకెళ్తూ ఉంటది. సో ఇందులో ఎంతమంది ఉన్నారు చూడండి. సో ఒక చెట్టు. ఎందుకు ఒక కుటుంబాన్ని ఒక చెట్టుతో పోలుస్తారు అని అంటే, ఎప్పుడైతే ఒక కుటుంబం వేర్లు ఆ వేర్లు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ పెళ్లి నుంచి స్టార్ట్ అవుతుంది. పెళ్లి అయిన తర్వాతే అక్కడి నుంచి బంధాలు అనేది ఎక్కువ అనేది కలవటం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్, అక్కడి నుంచి పిల్లలు, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మళ్ళీ మన ప్లేస్ మారుతుంది. మన క్యారెక్టర్ మారిద్ది. అత్తగారు అని, మామగారు అని, ఇట్లాంటి క్యారెక్టర్స్ లోకి వెళ్తాము. సో వాళ్ళకి పిల్లలు, మన పిల్లలకి పిల్లలు పుట్టారు అని అంటే మళ్ళీ క్యారెక్టర్ మారిపోద్ది. ఎలా అంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రానీ, ఇలాగా. సో ఈ క్రమంలో ఫ్రెండ్స్, మన నైబర్స్, ఇట్లా ఆంటీ, అంకుల్, ఇలాగా చాలా మంది మనకి యాడ్ అయిపోతూ ఉంటారు. ఎస్, ఈ హ్యూమన్ రిలేషన్స్ లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళంతా కూడాను ఒక మూవీలో ఉండే క్యారెక్టర్స్ వీళ్ళంతా కూడా. సో రియల్ లైఫ్ లో ఆ, సో ఇట్లాగా ప్రేమ అనురాగం అని పంచుకుంటూ మనం ఎవరితో ఎట్లాంటి రిలేషన్షిప్ చేయాలి అనేది మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. చిన్నతనంలో ఆ పాపకు వచ్చేసరికి చిన్న ఏజ్ కాడి నుంచి, స్మాల్ చైల్డ్ ఏజ్ కాడి నుంచి ఒక టీనేజ్ దాకా తల్లి ఆధ్వర్యంలో పెరగాలి. ఆ తర్వాత తండ్రి ఆధ్వర్యంలో పెరగాలి. ఎప్పుడైతే తండ్రి ఆధ్వర్యంలో పెరుగుతారో వాళ్ళు బయట వాళ్ళ మీద ఈ ప్రేమని మోసపోకుండా, వాళ్ళు తండ్రి ప్రేమను ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్ గా ఆ ప్రేమ అవతల వాళ్ళ మీద కూడాను నార్మల్, ఒక తండ్రికి ఎలాంటి ప్రేమ అయితే పంచుతూ ఉంటామో ఒక ఆ, మన సిస్ సిస్టర్ కి, బ్రదర్ కి ఎట్లా అయితే పంచుతామో అట్లా పంచటం అనేది జరిగింది. సో ఆ విధంగా రిలేషన్స్ స్టెప్ బై స్టెప్ రిలేషన్స్ అనేవి మనకి మారిపోతూ ఉంటాయి. ఎస్. సో ఇట్లాగా ఈ విధంగా చూస్తే మనం చివరికి చిన్న ఏజ్ కాడి నుంచి మళ్ళీ ఓల్డ్ ఏజ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఓల్డ్ ఏజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరికి ఉంటుందండి కనెక్షన్? అసలు తాతకి మనవడికి. అవునా? ఈ తాత మనవడి కనెక్షన్ ఎట్లా వచ్చిందండి? మధ్యలో ఉండే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ద్వారా. ఎస్. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళే ఈ చెట్టుకి రూట్స్ అండి బాగా. సో ఇక్కడి నుంచి ఆకులు, ఆ పండ్లు, ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి అని అంటే మనం ఎట్లా అయితే నీరు పోస్తామో ఆ నీరు ఏంటి అని అంటే
అందరి మధ్య జరిగే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, గొడవలు, కీచులాటలు, ఇట్లాంటివన్నీ. సో ఇవన్నీ ఎక్కడ చూస్తామని అంటే మన ఆల్రెడీ మన జాయింట్ ఫ్యామిలీస్ లో చూస్తాం. ఇప్పుడు అన్ని డివైడ్ అయిపోయి సింగిల్ ఫ్యామిలీస్ గా వెళ్ళిపోయి ఈ మానవ సంబంధాలన్నీ మారిపోతున్నాయి. సో ఏ విధంగా మారిపోతున్నాయి అని అంటే, సో హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఒక చిన్న గొడవలాట, చిన్న కొట్లాట వచ్చినా కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతున్నాయి. ఏ విధంగా అంటే, ఇలా కొట్లాడుకోవటం కామన్, బట్ ఆ తర్వాత ఎలా ఉండాలి రిలేషన్ అని అంటే హెల్తీగానే ఉండాలి. బట్ ఇప్పుడు రిలేషన్స్ ఎట్లా ఉంటున్నాయి అని అంటే టాక్సిక్ రిలేషన్స్ గా మారిపోతున్నాయి. సో మన హ్యూమన్ రిలేషన్స్ లో ఈ మానవ సంబంధాల్లో మనం ఎలాగా ఉంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా నడుపుతున్నాము, మన జీవితాన్ని ఎలా నడుపుతున్నాము, సాగిస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో, ఇప్పుడున్న కాలంలో చూస్తే కనుక ఈ విధంగా మారిపోతున్నారు. ఒక చిన్న గొడవలాట వచ్చినా కూడాను టాక్సిక్ రిలేషన్స్ పెట్టేసుకొని ఇక్కడ దెబ్బలాడుకొని చాలా ఇబ్బంది పడి, అందరూ ఇబ్బంది పడి, వాళ్ళు ఇబ్బంది పడి చాలా రకాలుగా బాధపడిపోతూ ఉన్నారు, స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు. ఒక సంబంధం అనేది ఇట్లాంటి స్ట్రెస్ లైఫ్, ఒక ఫ్యామిలీ ఉంది అని అంటే వాళ్ళ ద్వారా ఆ పిల్లలు కూడా చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఈ మానవ సంబంధాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్ అయిన ఆ, ఆప్యాయత, అనురాగం, బాండింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతే కనుక వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు గొడవలు పడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా విడతీయటానికి మొదలు పెడతారు. అసలు వీళ్ళల్లో కలిగేవి ఏంటి అని అంటే ఈగో జరిగిద్ది. ఫస్ట్ ఈగోనే స్టార్ట్ అవుద్ది. నువ్వెంత అంటే నువ్వెంత, నేనెంత అంటే నేనెంత. తర్వాత ఫైటింగ్స్ జరుగుతాయి. తర్వాత యాడ్ అవటం మొదలవుతుంది. అవునా? సో ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే ఏదో పెళ్లి పెటాకులు అవుతుంది అన్నట్టుగా రెడీ అయిపోతూ ఉంటారు. బట్ ఒక్కొక్కళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పి వాళ్ళని విడదీయాలని చెప్పి చూస్తారు. అవునా కదా? ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి, నేను చాలా మందిలో చూస్తున్నాను. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేది ఎవరండి అని అంటే ఒక ఫ్యామిలీనే హెల్ప్ హెల్ప్ చేసేది. సో మనల్ని వదిలేసి ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఇట్లాంటి స్ట్రెస్ ఫ్యామిలీ అనేది మిగిలిపోతుంది. అలా కాకుండా మళ్ళీ వాళ్ళు వాటి నుంచి బంధాలని పెంచుకోవాలి అని అంటే మళ్ళీ ఆ జాయింట్ ఫ్యామిలీ అంటే ఆ అమ్మ, నాన్న, తాత, ఆ, అమ్మమ్మ, నానమ్మ, వీళ్ళందరే అవసరం. ఎందుకంటే వాళ్ళంతా కూడాను ఆల్రెడీ వీటిల్లో అనుభవం తీసుకొని వాళ్ళు మెట్టు అంటే ఒక స్థానంలో నుంచొని ఉన్నారు వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడే ఆ జడ్జిమెంట్ అనేది చేయగలిగేది. సో ఇట్లాంటి ఫ్యామిలీ మాత్రమే మళ్ళీ సపోర్టింగ్ అనేది ఇవ్వగలదు. సో ఈ రిలేషన్స్ లో చూస్తే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఫైటింగ్స్. సో ఎంతమంది ఇళ్లలో ఫైటింగ్ లేదు? ఉందా? ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తారా ఉన్నాయి అని? ఎవరిది లేదు అని అంటే నిజంగా సూపర్ ఫ్యామిలీ. ఆ ఎటువంటి జెలస్, ఈగోస్ లేవా? ఉన్నాయా? సో ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి ఈగోస్. సో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయా? జరుగుతూనే ఉంటాయి. సో ఏడుస్తూనే ఉంటారు. అలాగే ఎక్కడికక్కడ డిసగ్రిమెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. బట్ రియల్ లైఫ్ లో ఫైట్స్ ఉండాలి కానీ అవి ప్రేమతో మళ్ళీ ముగిసిపోవాలి. అట్లాంటి ఫైట్స్ అన్ని మళ్ళీ ప్రేమతో ముగిసిపోవాలి. అదే కనుక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే మన పెద్దవాళ్ళు ఆ గొడవలు జరిగినప్పుడు సర్ది చెప్పటం, లేకపోతే కామ్ చేయటం అక్కడ, తర్వాత వాళ్ళని దగ్గరికి తీసుకొని ఆ లవ్ ఎఫెక్షన్ చూపించి ఆ ప్రేమ గురించి చెప్పటం, లేదా ఆ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి తెలియజేయటం, ఇట్లాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. అవునా? ఇట్లాంటి జరగాలి అని అంటే ఒక లవ్లీ రిలేషన్షిప్స్ ఉండాలి అని అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే సో మానవ సంబంధాలు అనేవి చాలా చక్కగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక మూవీ తీసుకుందాము.
సో టూ పార్ట్స్ గా డివైడ్ అయిన మూవీస్ ఏదైనా ఉన్నాయా? ఎవరైనా పేరు చెప్పగలరా? టూ పార్ట్స్ గా డివైడ్ అయిన మూవీస్. బాహుబలి. బాహుబలి. బా- ఆ సో బాహుబలి డైరెక్టర్ ఎవరండి? రాజమౌళి. రాజమౌళి. సూపర్. క్లాప్స్ ఇవ్వండి అబ్బా. మేడం చాలా చక్కగా చెప్పారు. సో రాజమౌళి. సో కట్టప్పని, బాహుబలిని చంపింది ఎవరు? కట్టప్పే కదా. కట్టప్ప. సో ఆ కట్టప్పని చంపాడు అన్నాడంటే ఆ, ఆయన అప్పటికప్పుడు క్రియేట్ చేసి పెట్టుకున్నాడా, లేకపోతే ముందుగానే ఆయనకి తెలుసా? ఆయనకి ముందుగానే తెలుసు కదా. సో ఆయన అవును. ముందుగానే తెలుసు కాబట్టి ఆ కట్టప్ప బాహుబలిని చంపాడు అనేది. సో దాని ద్వారా సో ఆయన ముందులే ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాడు. అంటే నా నేను తీయబోయే మూవీ ఈ విధంగా హిట్ అవ్వాలి అని అంటే ఇట్లాంటిది ఉండాలి అంటే మలుపులు ఏయో ఒకటి ఉంటాయి. అలాంటి మలుపులు అనేది ముందలే ఆయన క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడు కాబట్టి టూ పార్ట్స్ తీయగలిగాడు. సో అట్లాగా అలా చూస్తే ఇట్లాంటి మూవీ దేని మాటకి వెళ్ళిపోతుంది. సో ఇలాగా మూవీ అనేది మన జీవితంలో ఆ, అనురాగం, ఆప్యాయత, ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది మన పెద్దలకి ఒక మైండ్లో, నా లైఫ్ ఇలా ఉండాలి, నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, సో మేమంతా ఒక మంచి అనుబంధాలతో నిండి ఉండాలి. సో ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇప్పటికీ డివైడ్ అవ్వకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఆ, చాలా మంది ఉన్నారు. కానీ ఇంకా చాలా మంది మాత్రం డివైడ్ అయిపోయి ఒక టాక్సిక్ రిలేషన్స్ తోటి, అన్హెల్దీ అన్హెల్దీ రిలేషన్స్ తోటి చాలా ఇబ్బంది పడుతూ, వాళ్ళల్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేవి లేకుండా గడపటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద ఈగోస్. ఎక్కువగా ఈగోస్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి. అర్థం చేసుకోలేకపోవటం, ఒకళ్ళు మింగిల్ అవ్వలేకపోవటం, ఇట్లాంటి వాటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మన హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా వెల్త్ కూడా మన చేతిలోకి వస్తుంది. ఇట్లాంటి మానవ సంబంధాలు మన చేతిలో ఉండాలి, మనతో పాటు ఉండాలి అని అంటే మనం మన పిల్లలకి నేర్పించగలగాలి. ఎప్పటికప్పుడు వాళ్ళకి కొత్తవి ఆ, వాళ్ళకి ఎగ్జాంపుల్స్తో ఒక స్టోరీస్ లాగా వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి. అది చిన్నపిల్లల కాడి నుంచే మనం స్టార్ట్ చేయాలన్నమాట ఆ సంబంధాలు. ఆ ఇప్పుడు ఒక అక్క ఉన్నది అని అంటే ఆ అక్కకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయాలి. అన్నయ్య ఉన్నాడు అని అంటే అన్నయ్యకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది తెలియజేయాలి. అలాగే బావ ఉన్నాడు అని అంటే ఆ బావకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటనేది తెలియచేయాలి. ఇలాగా అందరికీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైన సంబంధం ఉంటుంది కాబట్టి ఈ సంబంధాలని తెలియచేసి మనం వాళ్ళని హెల్దీగా తీర్చిదిద్దటానికి సపోర్ట్ అవుతుంది ఇట్లాంటి హెల్దీ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ అనేవి. సో ఈ హ్యూమన్ రిలేషన్స్ నిజంగానే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళలో ప్రేమగా, అనురాగంగా, ఆప్యాయతగా మాట్లాడాలి, ఉండాలి. ఆ, మన ప్రదీప్ సార్ గారి లాగా అయితే సహనంగా, ఓర్పుగా ఉండాలి ఖచ్చితంగా. సో మనందరం కూడా నేర్చుకుంటున్నాము ప్రదీప్ సార్ దగ్గర నుంచి అయితే కనుక. ఆయన చాలా ఓపికగా, సహనంగా ఉన్నారు ఒక డాడీ లాగా. ఆ, సో డాడీ, మన డాడీనే అలా మనతో ఉండగలుగుతారు. అవునా? మన ఫాదర్స్ ఉండగలుగుతారు అలాగా. సో ఫాదర్ని గౌరవించటం చాలా ఇంపార్టెంట్. అలాగే పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళని వదిలేయకుండా వాళ్ళ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు మనకి చాలా నాలెడ్జ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవం తీసేసుకున్నారు దీంట్లో. ఇట్లాంటి రిలేషన్స్ లో అనుభవాలు తీసేసుకున్నారు వాళ్ళు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నేర్చుకోకుండా మనం చాలా చోట్లకి వెళ్ళి చాలా మంది దగ్గర డిస్కస్ చేస్తూ ఉంటాం మన ఫ్యామిలీ గురించి. అవునా? అప్పుడు అక్కడ హ్యూమన్ రిలేషన్స్ ఏ విధంగా మారిపోతాయి అని అంటే అవతల వాళ్ళు మనల్ని వాడుకోవడం మొదలు పెట్టడం అనేది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. అంటే ఇట్లాంటివన్నీ కూడా మనం మన పిల్లలకి కూడా మనం తెలియచేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి.
వాళ్ళు దూరంగా ఉన్నా కూడాను ఎక్కడ మిస్ చేసుకోవద్దు ఆ రిలేషన్స్ని. సో మనం హెల్దీగా క్రియేట్ చేసుకోవాలి, వెల్దీగా క్రియేట్ చేసుకోవాలి అని అంటే రిలేషన్స్ మధ్య లవ్ ఎఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారానే మనం హ్యూమన్ రిలేషన్స్ ని గట్టిగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలం. అవునా? సో రాధే రాధే. థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.